హలో ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో కొన్ని ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను అబౌట్ మ్యాగ్నెటిజం ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దాని ఫ్లక్స్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏంది, కొన్ని బ్రీఫ్ డిస్కషన్ చేసినాం. సో ఇప్పుడు మ్యాగ్నెటిజం అనేది ఏంటంటే, మ్యాగ్నెటిక్కి ఇన్ 1820s నేను ఒక స్టేట్మెంట్ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. 1820s ఓర్స్టెడ్ అనే ఓ ఫిజిసిస్ట్ ఏం చెప్పిండంటే, ఎలక్ట్రిక్ కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాడు. అంటే ఒక కండక్టర్లో కానీ మనం ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేస్తే దాని సరౌండింగ్ ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాడు అన్నమాట. ఓకే, దానికి రివర్స్గా ఇంకా ఏం ఆలోచించిందంటే, ఒక గ్రేట్ సైంటిస్ట్ ఎలక్ట్రిక్ కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా, అంటే మళ్ళీ కరెంట్ కానీ వోల్టేజ్ని కానీ ఇండ్యూస్ చేస్తుందా లేదా అనేది రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశాడు. సో ఆ సిరీస్ ఆఫ్ రీసెర్చ్ వర్క్లో ఇతను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, డెఫినెట్గా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా వస్తుందో మళ్ళీ అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పాడు అన్నమాట. సో అతడే మైకేల్ ఫారడేస్ 1830s మనకి 231 ఎగ్జాక్ట్ అప్పుడు 2 ప్రిన్సిపుల్ని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. 2 లాస్ని అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే ఫారడేస్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఇప్పుడు కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అంతా 99% మనం ఈ ఫారడేస్ లాస్ గురించే డిస్కస్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అతని స్టేట్మెంట్ ఇచ్చింది ఏంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిజంలో మనం మేజర్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫారడేస్ లా. మీరు ఏదన్నా ఎలక్ట్రికల్ మెషిన్స్ తీసుకోండి, లైక్ ఏసీ మోటార్, డీసీ మోటార్, ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్, ఓకే, అండ్ ట్రాన్స్ఫార్మర్, ఏదన్నా ఎలక్ట్రికల్ డివైజెస్ తీసుకోండి. అవి అన్నీ కంప్లీట్గా దేని మీద బేస్ అయ్యి రన్ అవుతాయి? ఓన్లీ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో whenever a electric current flows through a conductor, magnetic produced around the conductor. అది మనకు ఓర్స్టెడ్ 1820s చెప్పింది. సో దానికి అపోజిట్గా ఫారడేస్ అంటే దానికి ఇంకా అడ్వాన్స్గా ఆలోచించి ఏం చేసిందంటే, ఈ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీగా ఆర్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చా, ఎలక్ట్రికల్ కరెంట్గా చేయించా. సో ఆ రీసెర్చ్ వర్క్లో ఇతడు డిఫైన్ చేసింది ఏంటంటే 2 లాస్. ఫస్ట్ వన్ ఈజ్ ఫారడేస్ ఫస్ట్ లా. ఓకే, అదేంటి అంటే ఏం చెప్పిందంటే, అతని రీసెర్చ్ వర్క్లో ఏం చేసిందంటే, మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం. మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ని కనుక ప్లేస్ చేస్తే, ఒక కండక్టర్ని ఏబి అనే కండక్టర్ని పెడితే, ఇలా మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ని ఏబి అనే కండక్టర్ని ప్లేస్ చేస్తే అది ఏం చేసిందంటే, ఈ కండక్టరు ఈ ఫ్లక్స్ లైన్స్ని, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఈ ఫ్లక్స్ లింకేజ్ అనేది ఏర్పడ్డాయి అనమాట. దట్ ఫ్లక్స్ లింకేజ్ మీన్స్ వాట్? The flux linking with the conductor,
అంటే ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ అంటే ఇది చేంజ్ అవుతున్న కొద్దీ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్న కొద్దీ ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. అదే ఏం చెప్పాడంటే దట్ ఈస్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు d∅/dt. ఓకే, సో దట్ ఈస్ ప్రపోర్షనల్ టు d∅/dt. అర్థమైందా? సో ఇక్కడ రొటేటింగ్ వెరీ సింపుల్. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ని ప్లేస్ చేసినప్పుడు ఆర్ సింపుల్ ఒక స్టేట్మెంట్, వెన్ ఎవర్ ఏ మూవింగ్ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఏదైనా కావచ్చు, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, అదర్వైజ్ కండక్టర్ మూవింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ ప్లేస్ చేసినప్పుడు ఆ కండక్టర్ అనేది ఫ్లక్స్ లైన్స్ని కట్ చేసి వాటితో కండక్టర్తో లింక్ అవుతుంది అన్నమాట. సో ఆ లింకింగ్ ఆఫ్ ఫ్లక్స్ విత్ ద కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. ఓకే, అది ఫస్ట్ లా. ఓకే, ఇప్పుడు సెకండ్ లా ఏంటంటే ఫారడేస్ సెకండ్ లా. సో ఈ ప్రిన్సిపల్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే జనరల్గా జనరేటర్స్, ఏసీ జనరేటర్స్ కావచ్చు, ఓకే, డీసీ జనరేటర్ కావచ్చు, ఏసీ జనరేటర్స్ కావచ్చు, ఓన్లీ రొటేటింగ్ మెషిన్లో యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నేనేం చెప్పానంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాను. అంటే కండక్టర్ స్టేషనరీగా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా కాకుండా సార్ కండక్టర్ని ఎందుకు స్టేషనరీగా పెట్టాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టేషనరీగా పెట్టేసి మనం కండక్టర్ని రొటేట్ చేయొచ్చు కదా, అలా కూడా చేయొచ్చు. ఓకే, రొటేటింగ్ కండక్టర్ విత్ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇలా స్టేషనరీగా ఉన్నప్పుడు ఈ ఒక కండక్టర్ని ఏబి అనే కండక్టర్ని మీరు ఇలా రొటేట్ చేసి ఏ డైరెక్షన్ అన్న రొటేట్ చేసింది అనుకోండి, ఇలా దీన్ని తిప్పారనుకోండి, ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ లైన్స్ ఆర్ ద కట్ బై ద కండక్టర్. ఇలా తిప్పినప్పుడు మ్యాక్సిమం లైన్స్ అని కట్ అయ్యాయి, ఇలా పెట్టినప్పుడు ఇంకొన్ని ఫ్లక్స్ లైన్స్ కట్, ఇలా పెట్టినప్పుడు ప్యారలల్ 0 అయిపోతుంది. సో అలా మనకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అది స్టేట్మెంట్. దాని తర్వాత ఇంకా నేను 1/1 ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవుతుంది జనరల్గా మన ఆపరేషన్ ఆఫ్ డీసీ జనరేటర్, ఏసీ జనరేటర్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకున్నప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్గా వస్తుంది. బట్ ద ఫారడేస్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది, నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్న మూవ్ చేయొచ్చు, ఆర్ ద కండక్టర్ ఈ రెండిట్లో ఏదైనా మూవ్ చేయాలి, ఇంకోటి స్టేషనరీగా ఉండాలి. మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి, మేజర్ కావాల్సింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి, కండక్టర్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మూవ్ చేయాలి, రెండు మూవ్ చేయదు. ఏదో ఒకటి మూవ్ చేస్తే అప్పుడు ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకే, సో అది ఫారడేస్ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏం చెప్పిండంటే, ఈ ప్రిన్సిపల్ ఫారడేస్ ఫస్ట్ ప్రిన్సిపల్ రెండు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపలే. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది జనరల్గా రొటేటింగ్ మెషిన్స్ లైక్ డీసీ జనరేటర్, ఏసీ జనరేటర్లో మనకు ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ లా గురించి డిస్కస్ చేస్తే దట్ ఈస్ ద ఫారడేస్ సెకండ్ లా. ఫారడేస్ సెకండ్ లా ఏం చెప్పాడంటే, the magnitude of EMF induced in the conductor is the magnitude of EMF induced in a conductor or coil అన్న కండక్టర్ అన్న ఒకటే. అంటే కాయిల్ అంటే రౌండ్స్ ఉంటాయి, కండక్టర్ అంటే ఒకటే సైడ్ ఉంటుంది. కాయిల్కి 2 సైడ్స్ ఉంటాయి, ఆ 2 సైడ్స్నే కండక్టర్ అన్నాం. సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్. మీరు ఒక కాయిల్ తీసుకోండి ఇలాగా. సో ఒక సిలికాన్ స్టీల్ మెటీరియల్ లేదా మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏదైనా తీసుకొని దాని చుట్టూ ఒక కాయిల్ని ఇలా పెట్టేసి దీనికి సప్లై ఇచ్చారు అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? అయితే ఇతను ఏమంటున్నాడంటే ఇందులో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇది ఇక్కడ రొటేటింగ్ ఏం లేదు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్కి ఫస్ట్ లాకి సెకండ్ లాకి, ఫస్ట్ లానేమో ఏదో ఒక ఏదో ఒక థింగ్ అనేది రొటేటింగ్ ఉండాలి, ఇద్దరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ కండక్టర్ కానీ తిరగాలి. కానీ ఇక్కడ రెండు స్టేషనరీగా ఉంటాయి. రెండు స్టేషనరీగా ఉన్నా కూడా మనకి ఈఎంఎఫ్ అనేది ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. ఎందుకంటే వెన్ ఎవర్ ద కరెంట్ పాస్ త్రూ ఈ అరేంజ్మెంట్లో చూడండి, వెన్ ఎవర్ ద కరెంట్ పాసింగ్ త్రూ దిస్ అరేంజ్మెంట్ ఏ ఫ్లక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఇలా ప్రొడ్యూస్ అవుతుంది ఫ్లక్స్ అని. ఓకే, ఇంటర్నల్గా కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా
ఇందులో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అది ఎంత ఈఎంఎఫ్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ కనుక మనం చూస్తే ఇనిషియల్గా అంటే స్టార్టింగ్లో ఇందులో ఎంత ఫ్లక్స్ లింక్ అవుతుందంటే ఇనిషియల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ సపోజ్ హియర్ మనకి ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకోండి. ఈ టర్న్స్ ఉన్నాయి కదా, వీటిని టర్న్స్ అంటాం కాయిల్ని. సో ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. సో ఇనిషియల్గా ఎంత ఫ్లక్స్ లింక్ అవుతుందంటే ఎన్ ఇంటూ φ1. సో దిస్ ఈస్ ద φ1 ఈజ్ ద ఇనిషియల్ ఫ్లక్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ద మ్యాక్సిమం ఫ్లక్స్, ఫైనల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ φ2. ఓకే, ఈ రెండు ఈక్వేషన్ చూడండి. ఇనిషియల్ ఫ్లక్స్ ఎంత లింక్ అవుతుంది, ఎన్ ఇంటూ φ1 అనుకుంటే, ఫైనల్ ఫ్లక్స్ ఎన్ ఇంటూ φ2 అనుకుంటే, ఇప్పుడు చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈ రెండిట్లో చేంజెస్ ఎంత వచ్చిందంటే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ φ2 మైనస్ ఎన్ ఇంటూ φ1. చేంజ్ అంటే ఏం చేస్తామంటే డిఫరెన్స్ చేస్తాం. చేంజ్ అంటే ఏం చేస్తాం, డిఫరెన్స్ చేస్తాం. సో ఎన్ ఇంటూ φ2 మైనస్ ఎన్ ఇంటూ φ1. ఓకే, సో ఈ డిఫరెన్స్ దీన్ని ఏమంటామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ అంటాం. ఈ చేంజ్ని, ఈ డిఫరెన్స్ని ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. లింకేజెస్ అంటే ఏం లేదండి, లింక్ అవ్వడం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఎన్ ఇంటూ φ2 మైనస్ ఎన్ ఇంటూ φ1 బై టీ. అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత ఫ్లక్స్ లింకేజ్ చేంజ్ అయింది, ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎలా చేంజ్ అయిందో మనకు పర్ టైం తీసుకున్నప్పుడు దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ అని అంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకున్నప్పుడు ఇనిషియల్ నుంచి ఫైనల్ వరకు ఎంత ఫ్లక్స్ చేంజ్ అనేది, లింకేజ్ ఆఫ్ ఫ్లక్స్ ఎంత చేంజ్ వచ్చింది అనేది చెప్పడానికి మనం పర్ టైం తీసుకుంటాం. దాన్నే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు అకార్డింగ్ టు ద Faraday's law ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మనం ఏమని చెప్పుకున్నాం, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ అని స్టేట్మెంట్ చెప్పినాను. సో అప్పుడు ఏమవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ E ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ φ2 మైనస్ ఎన్ ఇంటూ φ1. జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. ఎన్ ఇంటూ φ2 మైనస్ ఎన్ ఇంటూ φ1. సో దీన్ని ఎలా రాయొచ్చు, నంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ డస్ నాట్ చేంజెస్. ఇందులో మనకు నంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి చేంజ్ అవుతాయా, ఓన్లీ ఫ్లక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇందులో నంబర్ ఆఫ్ టర్న్స్ అనేది రన్నింగ్లో చేంజ్ అవుతాయా, కావు. ఓన్లీ మనకు ఫ్లక్స్ ఇనిషియల్గా ఎంత లింక్ అయింది, ఫైనల్గా ఎంత లింక్ అయింది, అది మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ చూస్తే ఎన్ ఇంటూ φ2 మైనస్ ఎన్ ఇంటూ φ1లో ఎన్ అనేది కామన్ ఉన్నది చూడండి, ఇది బయటికి తీసుకురండి. φ2 మైనస్ φ1 బై టీ, φ2 మైనస్ φ1 బై టీ. ఓకే, సో ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్. ఓకే, సో దీన్నే మనం మ్యాథమెటికల్గా ఎలా రాస్తామంటే, అంటే చేంజ్ మనం డిఫరెన్షియేషన్లో రాస్తే దీన్ని ఎన్ ఇంటూ d∅ బై dt. ఇక్కడ d∅ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ లెవెల్. ఓకే, దాన్నే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ అంటాం. ఇది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్, ఇన్ ద కండక్టర్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ లాలో మనకు రొటేటింగ్ డివైజెస్ ఉన్నాయి, కానీ సెకండ్ లాలో ఉందా, లేదు. దెర్ ఈజ్ నో రొటేటింగ్ డివైస్. ఫస్ట్ లాలో ఏం చెప్పిండు, రొటేటింగ్ డివైస్ ఉన్నప్పుడు ఏదైనా కావచ్చు, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, ఆర్ ద మ్యాగ్నెట్ కావచ్చు, కండక్టర్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు మూవింగ్లో ఉండాలి, ఇంకొకటి స్టేషనరీగా ఉండాలి. కానీ ఇక్కడ కండక్టర్ స్టేషనరీగా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టేషనరీగా ఉంది. ఓకే, దీన్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కింద వాడు కన్సిడర్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఇది జనరల్గా ఫస్ట్ లా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఏసీ జనరేటర్, ఏసీ మోటార్లో వర్కింగ్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫారడే ఫస్ట్ లా చెప్పిండు. సెకండ్ లాలో ఏంటంటే ఇది కూడా ట్రాన్స్ఫార్మర్, దీనిలో ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ట్రాన్స్ఫార్మర్లో అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయా, ఉండవు. ఓన్లీ మనకు స్టేషనరీ పార్ట్సే ఉంటాయి, అందులో ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఉంటాయి. సో అక్కడ మనకి ఫారడే సెకండ్ లా అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది ఏం రాసినాం చెప్పండి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ d∅ బై dt. ఇది మైనస్ ఎన్ ఇంటూ d∅ బై dt. మైనస్ ఎందుకు ఉంటుందంటే ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
according to Lenz's law, the EMF induced in the conductor is opposes the cause to it. అంటే దీన్ని ప్రొడ్యూస్ చేసే ఈ ఫ్లక్స్ని ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా, దేని నుంచి వచ్చింది? ఫ్లక్స్ నుంచి. ఫ్లక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కరెంట్ నుంచి వస్తుంది. సో అలా ద నెగిటివ్ సైన్ ఈజ్ signifies that the EMF induced generates the current tending to oppose the increase of flux through the coil. అంటే జనరల్గా దీనికి ప్రొడ్యూస్ చేయడానికి కాజ్ ఏదైతే ఉందో దానికి అపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, అంతే, అపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దట్స్ వై ఇయర్ మైనస్, ఆల్వేస్ మైనస్ ఉంటుంది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ మనకు అపోజిట్ డైరెక్షన్లో కనబడుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి దీని మీద ప్రీవియస్ ప్రాబ్లంలో అడిగాడు ఒకటి. సో అది ఒకసారి చూడండి, వెరీ సింపుల్. సో ఏం అడిగాడంటే ద క్వశ్చన్, ఏ కాయిల్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఏ కాయిల్ ఆఫ్ 500 టర్న్స్, ఏ కాయిల్ ఆఫ్ 500 టర్న్స్, ఒక కాయిల్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయన్నాడు? 500. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 500 టర్న్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద ఫ్లక్స్. ఇది ఎంత ఫ్లక్స్ను లింక్ అయింది? మీరు ఇక్కడ చూస్తే డయాగ్రామ్ చూస్తే ఇది ఎంత ఫ్లక్స్ లింక్ అయిందంటే 5 ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీ వెబర్స్. ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటి? మిల్లీ వెబర్స్. ఓకే, సో అయితే ఇఫ్ దిస్ ఫ్లక్స్ ఈజ్ రివర్స్డ్ ఇఫ్ దిస్ ఫ్లక్స్ 5 అనేది రివర్స్ అయింది ఇన్ 4 milliseconds. So what is the average induced EMF? ఓకే, ఫర్ సపోజ్ దీని డైరెక్షన్ ఇలా ఉందనుకుంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా ఈ ఫ్లక్స్ యొక్క వాల్యూ, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏ కాయిల్ ఆఫ్ 500 టర్న్స్ ఈజ్ లింక్డ్ విత్ ద ఫ్లక్స్ ఆఫ్ 1 మిల్లీ వెబర్, రైట్? సో ఆఫ్టర్ అంటే 4 millisecondsలో ఈ ఫ్లక్స్ అనేది రివర్స్ అయింది. రివర్స్ అవ్వడం అంటే ఈ డైరెక్షన్లో వచ్చింది, అంటే రివర్స్ అయింది, అంటే కరెంట్ డైరెక్షన్ రివర్స్ చేసి ఉండొచ్చు. ఓకే, అలా ఫ్లక్స్ రివర్స్ అయినప్పుడు యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత? యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, సో దీనికి మనం ఏం చేయాలి? సో మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి, I already given the expression that EMF induced is equal to n into phi 2 minus n into phi 2 minus n into phi 1 by t. ఆల్రెడీ ఆ ఎక్స్ప్రెషన్ దాని నుంచి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, n అంటే ఏంటి? సో వీ హ్యావ్ ద ఎక్స్ప్రెషన్ E ఈజ్ ఈక్వల్ టు వాట్? n into phi 2 minus n into phi 1 by t. ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే మనకి దీనికి ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ ద n వాల్యూ? n ఈజ్ ఈక్వల్ టు 500. వాట్ ఈస్ ద phi 1 వాల్యూ? phi 1 ఈజ్ 1 మిల్లీ వెబర్. phi 2 ఈజ్ ఆల్సో 1 మిల్లీ వెబర్. ఓకే, ఇప్పుడు phi 1 వాల్యూ మిల్లీ వెబర్స్ అండ్ సెకండ్ అయినప్పుడు మనకు ఇక్కడ చూడండి, మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు n into phi 2 minus n into phi 1 అన్నప్పుడు వాట్ ఈస్ ద n వాల్యూ? 500. phi 2 వాల్యూ ఈజ్ రివర్స్ అన్నాడు, అంటే -1 మిల్లీ వెబర్స్. సో -1 మిల్లీ వెబర్ అంటే 10 power -3 minus phi 1. phi 1 వాల్యూ ఈజ్ 1 మిల్లీ వెబర్స్. ఓకే, డివైడెడ్ బై టైం ఎంత? 4 milliseconds అంటే 10 power -3. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ, ఇక్కడ చూడండి, ఇక్కడ 10 power -3 ఉంది, ఇక్కడ 10 power -3 ఉంది, ఇక్కడ 10 power -3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే 500 ఇంటూ -1 ఓకే డివైడెడ్ బై 4 milliseconds. ఓకే, అప్పుడు 500 ఇంటూ -2 బై 4. సో 2 2s are 4. సో ఎంత? 250 అంటే 25. ఓకే, సో -250 వోల్ట్స్ వస్తుంది. ఓకే, సో అండ్
సో ఇది -250 వస్తుంది. ఆల్రెడీ వీ నో దట్ మనం ఏమనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు -n d∅dt అనుకున్నాం. ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 250 volts అనేది దీనికి ఆన్సర్. ఓకే, రైట్. ఓకే, సో థ్యాంక్ యూ.